కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. నీకెప్పుడైనా సువార్త పరిచర్య బాగా జరగాలి, సువార్త చెప్పేటటువంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి అని నీకెప్పుడైనా ఆలోచన కలిగిందా? చిన్నమేరాలు ఈ విధంగా అనుకోండొచ్చు. అవును, ఈ పట్టణంలో ఒక సేవకుడు వస్తున్నాడు పోతున్నాడు, నేను చూస్తూ ఉన్నాను, నాకేంటి, వింటాను పోతూ ఉంటాను, వాళ్ళు చెప్తుంటారు వింటాను. అంతేగాని దేవుడు పరిచర్య పట్ల భారము అనేటటువంటిది నీకుందా? ఆ స్త్రీ కూడా ఆ విధంగా ఉండుండొచ్చు. ఏ భారము లేకుండా, ఏ ఆసక్తి లేకుండా, దేవుడి మీద దేవుడి పరిచర్య మీద ఏ ఆసక్తి లేకుండా కేవలము తాను, తన గృహము, తన బట్టలు, తన ఆస్తి, తన ధాన్యము, తన బంధువులు, తన స్నేహితులు ఇక్కడ వరకు పరిమితం చేసుకోండొచ్చు. కానీ ఆ స్త్రీ తన యొక్క లోకాన్ని, తన యొక్క దృక్పథాన్ని దీనికి దాటి విస్తరించుకుంది. ఆ పరిధిని దాటింది ఆమె. అంతవరకు మాత్రమే కన్ఫైన్ టు హోమ్ దాటి దేవుని పరిచర్యలోకి అడుగుపెట్టినటువంటి షీ వాజ్ అన్ యాక్టివ్ పార్ట్నర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. నీకు ఎప్పుడైనా భారం కలిగిందా స్వార్థ పరిచర్య చేసేటటువంటి వాళ్ళ మీద? కూర్చొని వినేసి వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా ఈ పరిచర్యకి సహాయం చేద్దాం, దేవుని కార్యానికి సహాయం చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగిందా? గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని పాప క్షమాపణ అడిగినటువంటి ప్రతి బిడ్డ, చిత్తశుద్ధితో అడిగినటువంటి ప్రతి బిడ్డ కూడా, ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డ ఖచ్చితంగా నిశ్చయంగా పరలోకంలోనికి ప్రవేశిస్తాడు. తేడా లేదు, ఏమి దాంట్లో అనుమానమే లేదు. కానీ పరలోకంలో చూడండి, పరిచర్య కోసం వెచ్చించినటువంటి వాళ్ళ యొక్క మహిమ, పరిచర్య కోసం కష్టపడినటువంటి వాళ్ళ మహిమ, పరిచర్య కోసం ఇచ్చినటువంటి వాళ్ళ మహిమ ఏమీ చేయకుండా ఇళ్లలో కూర్చొని ఇంతవరకే క్రైస్తవ్యం అని పరిధిని ఉంచుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ మహిమ చాలా భిన్నంగా ఉంటది. నువ్వు ఏం చేసావు దేవుడి కోసం? దేవుని పరిచర్య కోసం నువ్వేం చేసావు? ఎంతసేపు నీ కుటుంబము, నీ అవసరతలు, నీ ప్రాధాన్యాలు, దేవుని పరిచర్యకి ఎప్పుడైనా ప్రాధాన్యత ఇచ్చావా నువ్వు నీ జీవితంలో? దేవుడు ఒక మాట చెప్పాడు, నీ జీవితంలో నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటి అంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ఆయన్ని కోరుకోవడం, ఆయన్ని వెంబడించడం, ఆయనకి సేవ చేయడం, ఆయన క్రియలు చేయడం, దాంట్లో భాగస్వామ్యం పంచుకోవడం. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి ఉండవలసినటువంటిది ఇది. నువ్వు అనుకోనటువంటి సమయంలో నీకు అంతగా శూనేమీరాలు మాదిరి అంత గొప్ప అద్భుతాన్ని పొందుకునేటటువంటి దానికి నాకు విశ్వాసం లేదని అనుకుంది కదా, అటువంటి విశ్వాసము నీ హృదయంలో నీకు లేకపోయినా దేవుడు నీ యొక్క చిత్తశుద్ధి కలిగినటువంటి నీ పరిచర్యను చూసి, నీ సేవను చూసి, నీ జీవితంలో ఒకానొక దినమున తన చిత్తము చొప్పున తన కాలంలో నీ యొక్క కొరతను, లోటుని ఆయన తీరుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడిందండి, అది జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకానొక దినాన దేవుడు నువ్వు చేసిన దాన్నిటికీ కూడా లెక్కగట్టి నీకు ఇస్తాడు. మర్చిపోడైనా దేవుని దగ్గర పుస్తకాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉంది ఆ విషయం. జీవ గ్రంథం అనేటటువంటిది ఉంది, ఇతర గ్రంథాలు అనేటటువంటివి ఉన్నాయి. దేవుడి దగ్గర దేర్ ఇస్ ఎ లిస్ట్. ప్రతి వ్యక్తి గురించి ఒక పుస్తకం ఉంటుంది, రాయబడుతూ ఉంటది. నువ్వేం చేసావు, నువ్వు ఎంత ఇచ్చావు, నువ్వు ఎంత నీ సమయాన్ని దేనికోసం వెచ్చించావు, నువ్వు దేవుని కోసం ఎంత పరిచర్య కష్టపడ్డావు, ఇవన్నీ కూడా దేవుడు రాసుకుని ఆయన పెట్టి పెడతాడు, నీకు చూపిస్తాడు నువ్వేం చేసావా నీ జీవితంలో అని. నువ్వు ఎంత ఉదారంగా దేవుడి సేవకి ఇచ్చావో నీకు దేవుడు చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. మర్చిపోయేటటువంటి దానికి అన్యాయస్తుడు కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడింది, he will not forget even a smallest favor that you have done for a God's servant. ఒక గిన్నె చల్లటి నీళ్లు ఇచ్చినా కూడా దేవుని యొక్క సేవలకి there is a reward for them. కోల్పో. కానీ నువ్వు పరిచర్య చేసేదానికి, ఇచ్చేదానికి నాకు దేవుడు ఫలాన్ని ఇస్తున్నాడా అనేటటువంటి ఆశతో చేయడం కన్నా చేస్తే, చూడండి, బహుమానాల కోసం ఆశపడ్డం అనేటటువంటి దానిలో తప్పు లేదు. దేవుడు ఇచ్చేటటువంటి వాడు, మనం
పొందుకునేటటువంటి వాళ్ళం. దేవుడు అడగమని చెప్పాడు. దేవుడు అడగమని చెప్పాడు. అడగడంలో తప్పులేదు, నువ్వు ఆశించడంలో కూడా తప్పులేదు. కానీ అసలు మానుకుంటారు చూసారా, వాళ్ళ గురించి ఏమనాలా? ఎలీషా గదిలో కూర్చొని, అమ్మా ఏం చేయమంటావు, అడుగు అంటే ఆమె అడగనంటది. అమ్మా నీకేం కావాలో అడుగు, దేవజనుడుగా దేవుని యొక్క ప్రవక్తగా నేను చెప్తున్నాను, ఏం కావాలో అడుగమ్మా అంటే అడగనంటది. అన్ని నాకు బాగానే ఉన్నాయంటది. కానీ అన్ని బాగాలేవు, అక్కడ లోటు ఉంది, కొరత ఉంది. దేవుడు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో వాక్యంలో ఒక ఓపెన్ ఇన్విటేషన్ అనేటటువంటిది ఇచ్చాడు. నీకున్న అడుగుడి ఇవ్వబడును, వెదకడి దొరకను, తట్టుడి తీయబడును. ఆ వాగ్దానం చేసినటువంటి వాడు ఎలీషా కాదు, ఏలియా కాదు, మోషే కాదు, సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు. నా దగ్గరికి రమ్మని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అడుగు అని చెప్పి ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు విశ్వాసము కొరతగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి అడిగేదానికి పెద్ద ఆటంకం కాకూడదు. ఒక విషయం నేను మీకు చెప్తానండి. చాలా సంవత్సరాల క్రితం నేను నా జీవితంలో నా వ్యక్తిగత విషయం అయిన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నా. చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను అడిగినటువంటిది నాకు దొరకడం లేదు. అప్పటికి నేను చాలా డిస్కరేజ్ అయ్యా. అంటే ఇంకా అడగడం వేస్ట్, దేవుణ్ణి ఈ విషయమై ప్రార్థించడము, అడగడము, వేడుకోవడము ఇవన్నీ కూడా వేస్ట్, సమయము చాలా దాటిపోయింది, ఇంకా అడగడము వేస్ట్ అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చా. అప్పుడు దేవుడు నాకొక దర్శనము ద్వారా బైబిల్లో ఒక వాక్య భాగములో ఉండేటటువంటి మూల పాఠాన్ని చూపించాడు. మూలపాఠం అంటే ఒక వాక్యానికి నంబర్ వేసి దాని క్రింద దాని యొక్క అనువాదం కానీ అర్థం కానీ వివరించి చెప్తారు. అది ఏమిటి చెప్తానండి. నా జీవితంలో నాకు జరిగినటువంటిది ఏమన్నారంటే, నేను దేవుడు నాకు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, దేవుడు దాన్ని నాకు చెయ్యడు అనేటటువంటి నిరాశకు వచ్చేసి ఒక డెసిషన్కి వచ్చేసా. ఇది నాకు జరగదు అని చెప్పి డెసిషన్కి వచ్చేసా. అటువంటి సమయంలో దేవుడు ఒక దర్శనం ద్వారా నాతోటి ఈ విధంగా మాట్లాడి ఏమన్నాడంటే, అంటే నాకు విశ్వాసం పోయింది అప్పటికి, అంటే అది ఇస్తాడు అని చెప్పి నేను అనుకోవడం లేదు. అప్పుడు ఏమన్నాడంటే, దేవుడు ఈ వాక్య భాగాన్ని నాకు చూపించాడు. రోమీయులకు రాసినటువంటి 3వ అధ్యాయము కింద మూల పాఠాన్ని చూపించాడు ఆయన. ఏమని రాసిందంటే, వారి అవిశ్వాసము దేవుని విశ్వాస్యతను వ్యర్థము చేయనా అని చెప్పి రాయబడింది. వారి అవిశ్వాసం. ఆ సందర్భంలో నాకు అన్వయించుకుంటే నాకు అవిశ్వాసం ఉంది, దేవుడు చెయ్యడు, అయిపోయింది టైం, ఇంకా సాధ్యం కాదు అనేటటువంటి నిర్ణయానికి నేను వచ్చేసాను, జరగదని. అది ఆ నిర్ణయం నేను చేసుకున్న తర్వాత అటువంటి సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు చూపించి ఆ మాట మాట్లాడాడు. వారి అవిశ్వాసము దేవుని యొక్క విశ్వాస్యతను వ్యర్థము చేయనా. నీకు అవిశ్వాసం ఉంది, నువ్వు దేవుని బిడ్డవే కాదని కాదు, కానీ దేవుడు ఆశించినటువంటి స్థాయిలో నీ దగ్గర విశ్వాసం లేదు. నీకు విశ్వాసం ఉంది, నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావు, నువ్వు క్రమం తప్పకుండా ఆదివారం నాడు దేవుని యొక్క మందిరానికి వెళ్తావు, కానుకలు ఇవన్నీ చేస్తావు, కానీ ఒక కొరత ఒక దాని విషయమై దేవుడి దగ్గర నుంచి ఇది పొందుకోవచ్చు అనేటటువంటి విశ్వాసం నీ దగ్గర లేదు. నా స్థితి కూడా ఆ విధంగానే ఉండేటటువంటిది. నేను డిసైడ్ చేసుకొని ఇంకా దేవుడు ఇవ్వడు అని చెప్పి డిసైడ్ చేసుకున్నా. ఆ రోజు రాత్రి అనుకుంటా దర్శనంలో ఆయన ఈ వాక్య భాగాన్ని నాకు చూపించాడు. ఏం చూపించాడు? ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తెలుగు బైబిల్లో చూపించాడు. ఆ 3వ అధ్యాయంలో కింద మూల పాఠమును చూపించాడు. ఆ మూల పాఠంలో రాయబడినటువంటి వాక్యము అది. వారి యొక్క అవిశ్వాస్యత అంటే నా యొక్క అవిశ్వాస్యత దేవుని యొక్క విశ్వాస్యతని వ్యర్థం చేయదు, వేస్ట్ చేయదు, అది నల్లిఫై చేయదు. దేవుని యొక్క విశ్వాస్యతని, దేవుని యొక్క గుడ్నెస్ ని, ఆయన ట్రస్ట్ వర్దినెస్ ని, ఆయన ఫెయిత్ఫుల్నెస్ ని, ఆయన లాయల్టీని మన పట్ల అది నా అవిశ్వాసత అది రద్దు చేయదు. హీ ఈజ్ ఏబుల్ టు డూ వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఆ సమయంలో నీకు ఉండకపోవచ్చు. ఈ శూరమీరాల విషయంలో జరిగినటువంటిది అదే. ఆమె సేవ చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది, హాస్టల్లో నుంచి దేవునికి ఖర్చు పెడుతూ ఉంది, అన్నీ ఉంది.
కానీ దేవుడి దగ్గర నుంచి ఆ అద్భుతాన్ని పొందుకునేదానికి, ఆ కుటుంబంలో ఉండే లోటుని తీర్చుకునేదానికి ఆమె దగ్గర విశ్వాసం అనేటటువంటిది లేదు. ఆమె ఆ మాట అనింది, నా ఏలినవాడా, దైవజనుడా, నాతోటి అలాగూ పలకవద్దు, ప్లీజ్ డు నాట్. ఎందుకంటే ఆయన ఆ మాట పలకంగానే బహుశా ఎమోషనల్గా ఆమె చాలా కదిలించబడిందేమో. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక బహుశా దేవుణ్ణి అడిగి అడిగి ఆమె విసికి వేసారిపోయి మానేసిందేమో. సో ఆమె దైవజనుడు ఆ మాట పలికినప్పుడు ఆ సున్నితమైనటువంటి భాగాన్ని ఆ మాట కదిలించిందండి. ఆ మాట పలకవద్దు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆమె భౌతిక స్థితులు, భర్త విషయమై, తన విషయమై జరిగినటువంటి కాలము, ఇవన్నీ కూడా తలపోసుకుంటూ నో, ఆ విధంగా పలకవద్దు, నువ్వు నాతోటి అబద్ధం చెప్పవద్దు. ఆమె ఏ లెవెల్కి ఆమె దేవుడిని, ఆ దైవజనుడిని ఆమె అడ్డగిస్తుంది, ఆటంకపరుస్తూ ఉంది చూడండి. ఆమె అది అబద్ధము అనేటటువంటి చెప్పే స్థాయికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె యొక్క స్థితి నమ్మకమైనటువంటి, పరిశుద్ధురాలైనటువంటి, దేవునికి భయపడేటటువంటి స్త్రీ. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసము ఆ విధంగా, ఆ మొన్నటి మాటకి ఎలీషా ఆమెను అడ్మానిష్ చేయలే. హీ డింట్ అడ్మానిష్ హర్, హీ డింట్ రెబ్యూక్ హర్, హీ డింట్ సే డోంట్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుని మీద నీకు విశ్వాసం లేదా అనేటటువంటి మాట అనలే. ఆయన మౌనంగా వెళ్ళిపోయినట్టున్నాడు. కాలం గడిచింది, ఏమండి, తిరిగింది. ఒకానొక దినాన షీ ఫౌండ్ హర్ సెల్ఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ గేవ్ ఏ బర్త్ టు ఏ బ్యూటిఫుల్ సన్. కాబట్టి నువ్వు నీ స్థితి, నీ విశ్వాసం యొక్క స్థితి ఈ లో లెవెల్లోకి వచ్చినప్పుడు ఒకసారి మనము దేవుని యొక్క విశ్వాస్యతని జ్ఞాపకం చేసుకోవాలి. వీ మస్ట్ రిమెంబర్ అవర్ faithfulness of our God, His loyalty towards us, His faithfulness towards us, His trustworthiness towards us, His truth. He loves us in truth and faithfulness and loyalty with faithfulness. ఆ విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన దగ్గర లేనటువంటి దాన్ని ఆయన, ఆ కొరతని ఆయన తీర్చగలడు. దేవుడు మనల్కి ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా విశ్వాసం ప్రకారం కాదు, కానీ మనల్ని చూసినప్పుడు ఆయన యొక్క నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి ఆయన నీ పట్ల నిర్ణయాలు చేస్తాడు నీ జీవితం. సో అనుకోనటువంటి సమయంలో అసాధారణమైనటువంటి ఆశీర్వాదము షూనేమీరాల జీవితంలోనికి దేవుడు కుమ్మరించాడు. అనుకోనటువంటి సమయంలో she was not expecting this miracle, and that too this kind of miracle, a miracle of this magnitude. She was not expecting this kind of miracle in her life. అటువంటి అనుకోనటువంటి సమయంలో దేవుడు ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ మిరకల్, an outstanding miracle అనేటటువంటి ఆమె జీవితంలో ఇచ్చి ఆమెను ఆశీర్వదించాడు. దేవుడి మీద నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుడు చెయ్యడు, చెయ్యలేడు అనేటటువంటి మాటలు నీ హృదయంలో నుంచి తీసేసుకో. ఎగ్జాక్ట్గా ఈ షూనేమీరాలు ఎటువంటి మానసిక స్థితిలో, ఎటువంటి భౌతిక స్థితిలో ఉండిందో, ఎగ్జాక్ట్గా అటువంటి స్థితిలోనే ఎలిజబెత్, జకరియా ఉండేటటువంటి వాళ్ళు. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు. దేవుని యొక్క దూత సాక్షాత్తు గబ్రియేలు జకరియాను ముందు నిలబడి, అయ్యా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థనకి జవాబిస్తూ ఉన్నాడు, నీకు సంతానం కలుగుతుంది, నీ కొడుకును అనుగ్రహిస్తానని చెప్తే ఈయన అంతా వినేసి, ఇది నాకు ఎట్లా సాధ్యము, హౌ ఈజ్ ఇట్
పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యమయ్యా? ఆయన కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. షునేమీరాల స్థితి అదే, ఆ జకర్యా స్థితి కూడా అదేనండి. సో ఇవన్నీ కూడా చూడండి, అవిశ్వాసంలో జరిగినటువంటి క్రియలు కాదు, విశ్వాసుల జీవితంలో జరిగినటువంటి, విశ్వాసుల జీవితంలో జరిగినటువంటి. అయితే వారికి ఉండేటటువంటి ఆ కొరతని బట్టి, లోటును బట్టి దేవుడు వారి మీద దీవెనని, ఆశీర్వాదాన్ని తీసుకురాకుండా ఆపేస్తాడా? నువ్వు నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు నీకున్నటువంటి విశ్వాసం ఎంత? ఆ తర్వాత నీ జీవితంలో నీకు వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆ ప్రారంభంలో ఉండేటటువంటి విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు ఇచ్చాడా? కాదు. నీ జీవితంలో నీకు కలిగినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనేకమైనటువంటివి కేవలము నీకుండేటటువంటి మహాగుణమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇవ్వలే. ఆ సమయంలో నీ దగ్గర విశ్వాసము కొరతగా ఉండొచ్చు, కానీ దేవుడు నీకు దీవెనలు ఇవ్వడం మాత్రం ఆపివేయలే. కాబట్టి నువ్వు నీ దృష్టిని, నీ మనస్సుని నువ్వు సేవించేటటువంటి, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి యొక్క, ఆయన యొక్క గుణాల మీద, ఆయన యొక్క వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క క్యారెక్టర్ మీద, ఆయన యొక్క పవర్ మీద, ఆయన యొక్క గుడ్నెస్ మీద నీ మైండ్ని ఫోకస్ చేయి. ఆయన మీద నువ్వు ఫోకస్ చేస్తే, ఆయన శక్తి మీద, ఆయన నమ్మకత్వం మీద, ఆయన విశ్వాస్యత మీద నువ్వు కానీ ఫోకస్ చేస్తే, నువ్వు విశ్వాసంలో ముందుకు సాగడం అనేటటువంటిది సాధ్యమవుతుంది. నీలో ఉండేటటువంటి కొరతలు, నీలో ఉండేటటువంటి లోపాలు, వీటిని చూసుకొని, నీ జీవితంలో ఉండేటటువంటి కొరతల్ని చూసుకొని నువ్వు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడి వైపు, దేవుని యొక్క మంచితనం వైపు, దేవుని యొక్క విశ్వాసత వైపు, దేవుని యొక్క నమ్మకత్వం వైపు, దేవుని యొక్క పరిశుద్ధత వైపు ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా తన జీవితాన్ని నీ కోసం సమర్పించుకున్నాడు అనేటటువంటి దాన్ని నువ్వు ఒకసారి ఆలోచించు. ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏదైనా చేశావు కాబట్టి దేవుడు నీ కోసం, దేవుని కుమారుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి ఈ ప్రశ్న అడుగు. యోహాను తను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట అడుగుతాడండి. మనము ఆయన మొట్టమొదటిగా ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాడు. మనము రెస్పాండ్ అవుతున్నాం, స్పందిస్తున్నాం అంతే. కాబట్టి ఆయన ప్రేమకి రెస్పాండ్ కావాలి. నీ జీవితంలో కూడా నువ్వు ఆ దేవుని యొక్క క్రియల్లో, దేవుని యొక్క పరిచర్యలో, దేవునికి నమ్మకంగా నడుచుకుంటూ, నీ ప్రవర్తన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా నడుచుకుంటూ దేవుడితో నడిచేటప్పుడు ఏదో ఒక దినాన దేవుడు నిన్ను తప్పక దర్శించి తీరుతాడు. హీ విల్ డెఫినెట్లీ విజిట్ యూ. నిన్ను ఏదో ఒక దినంలో దేవుడు తప్పకుండా దర్శించి తీరుతాడు. షూనేమీరాలను దర్శించాడు. జకర్యా నమ్మకంగా సేవ చేస్తున్నాడు, ఆయన దర్శించాడు. నిన్ను దర్శించడా? నిన్ను మాత్రమే ఎందుకు మినహాయిస్తాడు? ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములే చేస్తాడు. హీ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మిరకల్స్. జనులు ఆశ్చర్యపడేటట్లు నీ జీవితంలో అద్భుతాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడు. షూనేమీరాలు ఎలీషాని తన గృహానికి పిలిచినప్పుడు ఈ అద్భుత కార్యాన్ని ఆశించి ఆయన్ని పిలిచి భోజనం పెట్టలే. చూడండి, ఈ స్వభావం అనేటటువంటిది మనము డెవలప్ చేసుకోవాలి. ఆ దేవుని ఆ స్త్రీ ఆ ఫస్ట్ టైం ఆయన పిలిచినప్పుడు ఆమెను గమనించింది, చూసింది, భోజనానికి పిలవాలన్న కోరిక ఆమెకు కలిగింది. దేవుడి పట్ల ప్రేమ, దేవుడి పట్ల ఆసక్తి అనేటటువంటిది ఆయన భోజనానికి పిలవాలా అనేటటువంటి ఆసక్తి ఆమెలో కల్పించింది. మూల కారణము దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి ఇవన్నీ చేసింది. దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి ఆస్తిని ఖర్చు పెట్టింది. దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి పరిచర్యని విస్తరింపజేసేదానికి సహాయం చేసింది. దేవుణ్ణి ప్రేమిస్తుంది కాబట్టి దేవజనుని సత్కరించింది. చేసింది. దేవుడు మూలం వీటన్నిటికీ, ఆమె ఈ కార్యాలన్నిటికీ అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆయన భోజనానికి పిలిచినప్పుడు ఒకానొక దినాన నేను ఈ విధంగా పొందుకుంటున్నానని ఆ విధంగా ఆమె చేయలేదండి. ఆ ఆశ పెట్టుకొని చేయలేదు. ఆ షూనేమీరాల జీవితాన్ని చూసినప్పుడు స్పష్టంగా కనిపించేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు
ఆయనను నమ్ముకున్నటువంటి వారిని, ఆయనను వెంబడించేటటువంటి వారిని, ఆయన కోసం శ్రమ పడేటటువంటి వారిని, ఆయన పరిచర్యను చేసేటటువంటి వారిని, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క సువార్త ప్రకటించేటటువంటి విషయంలో ప్రయాసపడేటటువంటి వారిని, వారికి సహాయం చేసేటటువంటి వారిని దేవుడు మర్చిపోడుగాక మర్చిపోడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకోండి, 2 సార్లు చదవండి, 3 సార్లు చదవండి. నీ యాటిట్యూడ్ని మార్చుకో, నీ ధోరణిని మార్చుకో. ఎందుకంటే నీకు ఒక్కటే ఒక జీవితము బిడ్డ, ఒకటే ఒక జీవితము. మరణించిన తర్వాత తీర్పు ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా విశ్వాసం అయి ఉండొచ్చు, కానీ పరలోకంలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ నీ మహిమ మిగిలినటువంటి వాళ్ళకంటే ఎంతో తక్కువగా ఉంటే నువ్వు ఏమనుకుంటావు ఒకసారి ఆలోచించు. ఇదే దేవుని పరిచర్య కోసం, దేవుని కోసం వెచ్చించేటటువంటి సమయము ఇదే. ఈ అవకాశము, ఈ దినాలు నీ జీవితం గడిచిపోతే నీకు ఇంకెప్పుడు కూడా తిరిగి రావు. గుర్తుపెట్టుకో. నీకు ప్రాణం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నీకు ఆ సామర్థ్యం ఉన్నప్పుడే దేవుని పరిచర్యకు నువ్వు సహాయపడాలి. దేవుని పరిచర్యకు నీ చెయ్యి వెయ్యాల. యూ మస్ట్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రీచింగ్ ఆఫ్ గాస్పల్. ఎందుకంటే అనేక మందిని నిత్య నాశనం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి నడిపించేటటువంటిది ఈ గాస్పల్, ఈ స్వార్థ అనేటటువంటిది. నీకు ఎన్ని దీవెనలు వస్తాయో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి ఆ పరిచర్య వల్ల, నువ్వు చేసేటటువంటి ఆ సహాయం వల్ల అనేక మంది ఆత్మలు రక్షింపబడి నిత్య జీవంలోనికి పోతూ ఉన్నారు. చీకటి నుంచి విడిపింపబడి వెలుగు రాజ్యంలోనికి పోబడుతూ ఉన్నారు, తీసుకుని పోబడుతూ ఉన్నారు. అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడి దేవుని వెలుగు రాజ్యంలోనికి వారు కొనిపోబడుతూ ఉన్నారు. దాంట్లో నీకు భాగస్వామ్యం అవసరం లేదా? యూ డోంట్ వాంట్ ఎనీ షేర్ ఇన్ దట్? యూ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్? కేవలము ఇక్కడ వరకు మాత్రమే చూసుకొని తృప్తి పడతావా? ఆలోచించుకో. శూన్యమీరాలు దేవుడికి సేవ చేసి, దేవుడి పరిచర్యకి తోడ్పడి సహాయం చేసి కోల్పోయినటువంటిది ఏమీ లేదు. దేవుడు ఆమెను హెచ్చించాడు, కుమారుణ్ణి అనుగ్రహించాడు, కుటుంబానికి వారసుని అనుగ్రహించాడు. ఆమె యొక్క చిరకాల వాంఛ, హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. తీర్చడము తీర్చకపోవడం అనేటటువంటి దేవుని యొక్క చిత్తం. యు కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుని చేతులకు నువ్వు అప్పగించుకో, అంతవరకే. అండ్ హీ విల్ డూ వాట్ ఈస్ నెసెసరీ. నీకు ఏం అవసరమో, ఏది కొరత ఉందో దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమెను ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభు నాకు తండ్రి అయినటువంటి దేవా, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ సన్నిధికి వచ్చినాం. ఇదిగో ఈ సమయంలో ప్రభువా తండ్రి, ఈ వాక్యము వినిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. విశ్వాసము కొరవడినటువంటి వారు, అయా విశ్వాసంలో ముందుకు సాగలేక నిరాశలో ఉన్నటువంటి వారు, అయా విశ్వాసములో కొనసాగలేక ఇంకా ఈ విశ్వాసము వ్యర్థము, ఈ క్రైస్తవ విశ్వాస జీవితం వ్యర్థము, నా జీవితంలో నాకు ఏమీ దొరకలేదు అని నిరుత్సాహంతో తమతో తాము చెప్పుకుంటున్నటువంటి బిడ్డల కోసం, నిస్పృహలో ఉన్నటువంటి వారు, దేవుడు నాకు ఈ కార్యం చెయ్యడు అనేటటువంటి నిర్ధారణకు వచ్చి దేవా కృంగినటువంటి వారు, అటువంటి వారిని ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాను తండ్రి. నాయన, మా యొక్క క్రియలను బట్టి, కార్యములను బట్టి ప్రభువా నువ్వు మాకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు కాదు. నీ మహోన్నతమైనటువంటి కృపను బట్టి, నీ మహా కనికరమును బట్టి, నీ వాత్సల్యతను బట్టి, వివరింప శక్యము కానటువంటి నీ యొక్క మంచితనమును బట్టి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువులో ఆ కృపను మాకు అనుగ్రహించున్నావు. ఆ కనికరమును మా పట్ల నువ్వు కుమ్మరించుతూ ఉన్నావు దేవా. ఇదిగో ఆ దుఃఖకరమైనటువంటి స్థితిలో ప్రభువా నిస్పృహలో ఉన్నటువంటి వారిని ఈ సమయంలో నువ్వు దర్శించి వారి విశ్వాసమును నువ్వు నాయన ప్రేరేపించి, అయ్యా వారి విశ్వాసమును నువ్వు బలపరిచి దేవా ముందుకు సాగుటకు వారికి కృప దయచేయము. వారి జీవితంలో నీ సన్నిధిలో వారు దేని విషయమై అడిగేదానికి సందేహిస్తూ
దేవుడు ఇది నాకు చేయడేమో, ఇది మహా అద్భుత కార్యము, ఇటువంటిది నాకు కూడా జరుగుతుందా అనేటటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి జీవితంలో ప్రభా వారి కోసం ఆ అద్భుత కార్యమును నువ్వు చేయమని నిన్ను అడిగి వేడుకొచ్చున్నాను. ఆశ్చర్య కార్యమును జరిగించుము. షూనేమీరాల జీవితంలో తండ్రి అనుకోనటువంటి సమయంలో తండ్రి అసాధారణమైనటువంటి అసామాన్యమైనటువంటి ఆశీర్వాదమును ఆమె జీవితంలో నువ్వు కుమ్మరించినటువంటి దేవుడు. నువ్వు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. యేసయ్యా ఇదిగో ప్రభువా ఈ సమయంలో దేవా ప్రార్థనలో నిన్ను సంధించుచున్నటువంటి ప్రతి కుమార్తెను ప్రతి కుమారుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కళ్ళ నీళ్లను మీరు తుడవండి. వారు నీ సన్నిధిలో కార్చినటువంటి ఆ కళ్ళ నీళ్లను నీ కవిలిలో వంపుకొని దేవా వారికి అద్భుతమైనటువంటి జవాబును అనుగ్రహించండి. సర్వ శరీరులు ప్రార్థనలో నీ వద్దకు వచ్చేదరు. నీ నీతిని బట్టి భీకరమైనటువంటి కార్యములతో మాకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. దేవా భీకరమైనటువంటి కార్యములతో అద్భుత కార్యములతో ప్రభువా ఈ సమయంలో దేవా ప్రార్థనలో అంగీకరించి నీ సన్నిధిలో నీకు ప్రార్థన చేసినటువంటి ప్రతి కుమారుని నువ్వు జ్ఞాపకం చేసుకో. గర్భ ఫలము కావాలి అని అడుగుచున్నటువంటి కుమార్తె యొక్క గర్భము యేసు నామములో తెరుచుకునుగాక. అయా బలహీన స్థితిలో అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల్ని ఈ సమయంలో దర్శించు. వారి జీవితంలో ఒక అద్భుత కార్యమును జరిగించుము తండ్రి. ఏ రోగముతో అయితే బాధపడుచున్నారో, ఏ బలహీనతతో అయితే బాధపడుచున్నారో వారిని ఈ సమయంలో నేను ప్రార్థించుండగా వారి శరీరంలో ఎక్కడైతే ఆ రోగం ఉందో దాన్ని ముట్టండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివేళ వచ్చి వారి దేహమును వారి శరీరములని తాకునుగాక. యేసు నామంలో దేవుని యొక్క శక్తి వారి మీద పడునుగాక. యేసు నామంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి తల మొదలుకుని అరికాలు వరకు వారి శరీరంలో ప్రవహించునుగాక. సజీవుడమైనటువంటి దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ప్రభువా ఆ దినమున నువ్వు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, నువ్వు మాట చెప్పగా శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. దేవా ఈ గృహంలో ఈ సమయంలో వారు ప్రార్థన చేయించుండగా వారి జీవితంలో వారి కుటుంబంలో ఒక అద్భుత కార్యమును జరిగించుము తండ్రి. అయ్యా పిల్లల విషయంలో ప్రభువా బాధపడుచున్నటువంటి వారు, రక్షణ లేదు, కుమారుడు నాయన తండ్రి మార్గము తప్పి చెడు స్నేహములు చెడు వ్యసనములు లోనై దేవుడి నుంచి దూరంగా ఉన్నాడు అని తండ్రి దుఃఖముతో కుమిలిపోయేటటువంటి తల్లిదండ్రుల కోసం ఆ ప్రార్థన చేయించినటువంటి వారి కోసం నేను అడుగుతున్నాను. ఆ కుమారుల జీవితాల్లో ఆ కుమార్తెల జీవితాల్లో అద్భుతమైనటువంటి రక్షణ కార్యమును జరిగించము దేవా. వారి మీద క్రీస్తు ప్రభు యొక్క వెలుగును ప్రకాశింపచేసి నాయన వారిని క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించి వారిని చక్కని బిడ్డలుగా తీర్చిదిద్దమని యేసు ప్రభు నామంలో నిన్ను అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. నాయన ఈ సమయంలో నాయన తండ్రి వివాహముల కోసం అడుగుచున్నటువంటి వారు, ప్రభు ఉద్యోగముల కోసం నిన్ను అడుగుచున్నటువంటి వారు, దేవా తండ్రి అప్పులతో బాధపడుచున్నటువంటి వారి కోసం నిన్ను అడుగుచున్నాను. దేవా నువ్వు ఆశ్చర్యకరుడు అనేటువంటి దేవుడవు. అయ్యా నీ యొక్క కనికరమునకు నీ యొక్క ప్రేమకు మితి లేదు దేవా. నీ బిడ్డల్ని ఎల్లప్పుడూ కనికరించేటటువంటి దేవుడవు. నీ బిడ్డల పట్ల ఎల్లప్పుడూ వాత్సల్యత కనపరిచేటటువంటి దేవుడవు. నీ వంటి పరమ తండ్రి మరి యొక్క తండ్రి లేడు నాయన. ఈ దినమున నీ సన్నిధిలో అంగలార్చుచున్నటువంటి దేవా ఆ కుటుంబములను, దేవా ఆ కుమారుల్ని ఆ కుమార్తెల్ని ఆ తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి. వారిని సన్నిధిలో అడుగుచున్నటువంటి దాన్ని అద్భుతంగా వారికి దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అంగీకరించి వారి జీవితంలో అద్భుత కార్యములు చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.